డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం సోమేశ్వరం గ్రామంలో డ్వాక్రా గ్రూప్ మహిళలను సిఎస్ పాయింట్ యజమాని తేలి గణేష్ మోసం చేశారు. గ్రూప్ సభ్యులు కట్టిన డబ్బులతో సిఎస్ పాయింట్ యజమాని తేలి గణేష్ జల్సాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న డ్వాక్రా గ్రూప్ మహిళలు ఆందోళన చేపట్టారు. ఈ సంఘటనపై డ్వాక్రా గ్రూప్ మహిళలు స్టేట్ బ్యాంక్ అధికారులను, పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు తేలి గణేష్ ను అదుపులో తీసుకున్నారు. ఈ సందర్భంగా డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ మేనేజర్ అన్నపూర్ణ మీడియాతో మాట్లాడుతూ సిఎస్ పాయింట్లలో డ్వాక్రా గ్రూప్ సొమ్ము కట్టవద్దని, మెయిన్ బ్రాంచ్ల్లో కట్టాలని గ్రూప్ సభ్యులకు తెలియజేశారు. అన్ని బ్యాంకుల వారు డ్వాక్రా గ్రూప్ సంఘాలు ఖాతాలో డబ్బు జమ చేసేందుకు నెలకు ఒక్కరోజు కేటాయించాలని కోరారు. బ్యాంక్ మేనేజర్ భూషణ్ దేవ్ మాట్లాడుతూ 26 గ్రూపులకు సుమారు 32 లక్షల వరకు వారి ఖాతాలో జమ కాలేదని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి వారి కట్టిన డబ్బులు తిరిగి వారి ఖాతాలో జమ చేసేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. బాధితులు మాట్లాడుతూ కష్టపడి కట్టిన సొమ్మును గణేష్ అనే వ్యక్తి వ్యక్తిగత అవసరాలకు వాడుకోవడం సరికాదని, మేము కట్టిన సొమ్ము కూడా మాకు వచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. వడ్డీ కాక 3,30,000 ఉందండి మాకు. మళ్ళీ అందులో ఇప్పుడు వడ్డీ ఎంత వేసినట్టు వాడు ఎంత తిన్నట్టు పోయిన లేదండి మాకు. మరి పోస్టింగ్ అమ్మ వేసేస్తున్నాడండి. మరి డబ్బులు ఆడెంత తిన్నాడో మాకు ఎంత, మాకు ఇంకా 3,30,000 ఉంది. జనం చూస్తే నువ్వు తిన్నావా అని అడుగుతున్నారు. ఇప్పుడు ఆ పుస్తకం చూసి మాకు పుస్తకాలు మట్టుకు నెల ఇవ్వడండి. చిన్న బ్యాంక్ కూడా ఇవ్వడండి పుస్తకాలు. ఆడ దగ్గర ఉంచుకుంటాడు గణేష్. మళ్ళీ పడిన తర్వాత చెప్తాడండి. మాది శ్రీవల్లి గ్రూప్ అండి. యానిమేటర్ గారు దేవి గారండి. మేము ప్రతి నెల లోన్ పట్టుకొచ్చి బ్యాంక్ కట్టివ్వడం అండి. మేడమ్ సార్ ఉన్నప్పుడు మిస్ అయిపోయినాయి డబ్బులు. 4 సంవత్సరాల నుంచి మినీ బ్యాంక్ కట్టాం, అక్కడే కట్టమని చెప్పారండి మాకు. సార్లు మేడం పేరు తెలియదు, అంత ఐడియా లేదండి నాకు. ప్రతి నెల మేము నెలకు ఒకరు చొప్పున కట్టుకుంటామండి. అందుకే ఇప్పుడు 10 మందికి సంబంధం అయిందండి. అదే ప్రెసిడెంట్ సెక్రటరీ ఒకళ్ళే కట్టుకుంటే మాకు డబ్బు అంతా మా మీద పడినండి. వాళ్ళైతే మేము 2 నెలల క్రితం కూడా మేము ఇక్కడ కట్టనని చెప్తే మా బ్యాంక్ లో కట్టించుకోము, మాకు ఇక్కడ స్టాప్ లేదు, అక్కడే కట్టమని చెప్తున్నారండి మాకు. అక్కడ ఇలా లోన్ తప్పు కూడా పడుతుందండి. మీ డబ్బు అంతా పోతుందమ్మా అని ఈయన తీసారండి మాకు. ఈయన వల్లే మాకు న్యాయం జరగాలండి. మరి మినీ బ్యాంక్ లో కట్టమని చెప్పారండి, అక్కడ కడుతున్నామండి. మరి ఎలా చేస్తాడో మాకు తెలదు, ఎలా చేస్తాడో మాకు తెలదండి. మరి మేము మామూలుగా కట్టేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చి కూడా ఒకసారి చెప్పామండి. చెప్తే అతను మన బ్యాంక్ మనిషేనమ్మా పర్వాలేదని చెప్పారండి. అక్కడే కట్టమని కడతామండి. మాకు ఇంకా తెలియదండి. మాది సరస్వతి గ్రూప్ అండి. మాది శ్రీవల్లి గ్రూప్ అండి. 1,70,000. నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ బ్యాంక్ లింకేజ్ డిపిఎంగా వర్క్ చేస్తున్నాను. నేను ఇందులో మాచవరం స్టేట్ బ్యాంకులో కొన్ని గ్రూపులు బీసీ పాయింట్ ఫ్రాడ్ చేశారని నేను మాకు తెలియజేయడం జరిగింది. దాని మీద నేను ఆర్ఎం అమలాపురం ఎస్బీఐ వారికి కూడా కంప్లైంట్ చేశాను. నేను తర్వాత ఈరోజు గ్రూపులు ఒకసారి చెక్ చేసుకుని వాళ్ళ యొక్క ఎంత నష్టపోయారు అన్నది కూడా ఒక రిపోర్ట్ అనేది నిన్న పోలీస్ స్టేషన్లో కూడా రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే బ్యాంక్ మేనేజర్ గారికి కూడా రిపోర్ట్ ఇచ్చాము. మేమైతే చాలా మట్టుకి మొత్తం జిల్లాలో అందరూ కూడా సిఎస్బిలో ఏదైతే ఈ బ్యాంకులు బయట గ్రామాల్లో బ్యాంకులు సిఎస్బిలో కట్టొద్దనే అందరికీ కూడా మేము ఇన్స్ట్రక్షన్ విఓఏలకి, ఏపీఎంలకి అందరికీ చెప్తున్నాము. చాలా డబ్బులు బీసీ పాయింట్లోనే ఫ్రాడ్ అవుతున్నాయన్న భయంతో కట్టద్దని చెప్తున్నా సరే కొన్ని చోట్ల ఇలాంటివి జరుగుతున్నాయి. ఇక మీదట మేము బీసీ పాయింట్లో కట్టకుండా ఉండే విధంగా మేము వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరలానే నా పేరు భూషణ్ దేవ్, ఎస్బీఐ మాచవరం బ్రాంచ్ మేనేజర్ని. సుమారు తేదీ 10వ తారీఖు జూన్ నాకు వచ్చిన కంప్లైంట్ మేరకు లోకల్ వాస్తవులైన సోమేశ్వరం ఎస్హెచ్జి గ్రూప్ వాళ్ళు వచ్చారు కంప్లైంట్. ఈ కంప్లైంట్ దేని గురించి అంటే బీసీ పాయింట్, సిఎస్పీ పాయింట్ రన్ చేస్తున్నారు. గణేష్ బాబు అనే వ్యక్తి దీన్ని రన్ చేస్తున్నారు. ఇది మా బ్యాంక్ పరిధిలోనే వస్తుందండి. వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మేరకు 26 గ్రూపులు కలిపి ఒక 25 లక్షలు ఇలాగ లావాదేవీలు కరెక్ట్గా లేవని చెప్పి నాకు ఇచ్చారండి రిక్వెస్ట్. సో యాజ్ ఆన్ 26 అకౌంట్ల వరకు మేము పరిశీలిస్తే ఈ డిఫరెన్స్ అయితే ఉన్నది. కాకపోతే దీనికోసం కమిటీ నియమించబడుతుంది. చీఫ్ మినిస్టర్ క్యాడర్ అయిన ఒక ఆయన అపాయింట్ చేశారు హెడ్ ఆఫీస్ నుంచి. ఆయన వస్తున్నారండి. సో ఆయన వచ్చిన తర్వాత కంప్లీట్గా మేము జెన్యున్ ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో తెలుసుకొని డిపాజిట్కి వాళ్ళ అకౌంట్లో వాళ్ళకి తిరిగి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆ బీసీ పాయింట్ సోమేశ్వరం అండి. సోమేశ్వరం సిఎస్పీ పాయింట్ అంటారు అన్నమాట. బీఎస్పీ దీన్ని రన్ చేస్తుంది తేలి గణేష్ బాబు.